అల్లుడా 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 మా అమ్మాయి బుర్రకథకి వెళ్ళిపోయిన రోజు నేను వస్తానులే అంది. దేనికి దానికే దేనికి దానికే దేనికి వంట చేయడానికే. వంటకైతే నేనే వెళ్ళమన్నాను. నువ్వు చెప్పావా? నేనే చెప్పాను. ఏమని? అమ్మా నేను సాయంత్రం 4 గంటలకే ప్రోగ్రామ్ బయలుదేరి వెళ్ళిపోతున్నాను. మా ఆయన గారు రాత్రి 9 గంటలకు ఇంటికి వస్తారు. 8 గంటలకు నువ్వు మా ఇంటికి వెళ్ళి కొంచెం ఆయనకి వేడి వేడిగా వంట చేసి పెట్టమని చెప్పి తాళాలు ఇచ్చి వచ్చాను. ఈవిడ ఇష్టపడి పంపించిందండి. దేనికి? వంటకి పంపించాను మా అమ్మని. మీ అమ్మ 8 గంటలకు వెళుతుంది, మా ఇంటికి వెళ్తుంది, వంట చేస్తుంది. మీ ఆయన 9 గంటలకు వస్తాడు, కరెక్ట్ గా వచ్చేస్తాడు. మీ అమ్మ భోజనం పెడుతుంది, మీ ఆయన భోంచేస్తాడు, భోంచేసి మంచం మీద పడుకుంటాడు, మంచం మీదే పడుకుంటాడు. ఆ తర్వాత మీ అమ్మ మా అమ్మ తలుపులేసి పడిపోతున్నాడు. చంపేదం తెలుసా? ఎవరు చంపేస్తా? దెబ్బ నరికేస్తాను. అమ్మా నువ్వు నరికేసిన అందరం నరికేస్తాం తెలుసా? కాదు, ఎవరిని చంపేస్తా? అవతల పక్క ఎవడన్నా చెయ్యట్టుకోండి ఆయన చంపేస్తాను. అవతల పక్క చేయట్టుకుంది మా అన్నయ్య. మీ ఆవిడైతే నాకు అనవసరం. ఏంటి అనవసరం? పొడి చేస్తాను అంతే. మా అన్నయ్య అంటే నీకు అనవసరమా? పొడి చేస్తాను. చూడు ఒకసారి చూడు, అడిగిరి చూడు, అదిగో. హలో బా. మర్యాదలు బాగున్నాయి అమ్మా. నమస్తే బా. ఐఎమ్ సారీ బా. ఆడెవడో పోరంబో కూడా అనుకోని నిన్ను తిట్టించాను. మరి ఐఎమ్ వెరీ సారీ బా. చాలా రోజులకి నీ ముఖం ఆవుపేడా. చాలా రోజులకి నీ ముఖం అనిపించింది అనాలి. అదే చాలా రోజులకి నీ ముఖం ఆవుపేడా. ఆవుపేడా గెలపేడా కాదు. ముసలమ్మ ముసలోడు మీ దీంట్లో తొంగుంటే, దీంట్లో పడుకుంటే, మీ దీంట్లో తొంగుంటే. తొంగుంటే అనకూడదు, పడుకుంటే అనాలి. అయినా పడుకుంటే అన్నా తొంగుంటే అన్నా అర్థం మాత్రం ఒకటే. నీకు చెప్పినాడు ఆవిడ. ఎవరు చెప్పలేదు? తొంగోవడం వేరు, పడుకోవడం వేరు. తేడా ఉందా? ఏంటో తొంగోవడం అంటే ఎత్కల్లా, పడుకోవడం అంటే బొమ్మలనా. అంత తేడా ఉందన్నమాట. నీ క్లియర్ గా అర్థం అవ్వాలంటే పని చేయి. ఏంటో నువ్వు తొంగో, నేను పడుకుని పోతాను. పళ్ళు ఊర్లో పాటలు వచ్చా? వచ్చు. అందులో నీకే పాట బాగా వస్తుంది పాడమ్మాయి. అయితే ఈ పాట పాడతాను. ఏంటి? వానొచ్చేనంటే వరదొస్తది, వయసొచ్చేనంటే వలపొస్తది. అక్కర్లేదమ్మా, పాడక్కర్లేదు నువ్వు. ఎందుకొద్దు? ఎందుకు? తప్పులు వచ్చేస్తానే కదా. తప్పులా? పాడిని 2 ముక్కలు, అందులో బోల్డ్ తప్పులు. నేను పాడిన 2 ముక్కలు తప్ప. ఈ పాట ఇలా కదా? అలాగే పాట. మరి ఎలాగా పాడతాను, నేర్చుకో. పాడు. వానొచ్చిందంటే గొడుగుండాలి. ఏముండాలి? గొడుగు. అలాగే. వానొచ్చిందంటే గొడుగుండాలి, వయసు వచ్చిందంటే మొగుడు ఉండాలి. వద్దులేపా సరే, దరిద్రం. పాట పాడా. ఏం పాట అది? మొగుడు కరెక్ట్ పాడతాను, తప్పులు రాకుండా. మంచి పాట. నీకు కావలసింది నా కాడే ఉంది, నీకు కావలసింది నా కాడే ఉంది. నీకు కావలసింది నా కాడే. అప్పుడు వయసు 19 సంవత్సరాలు నిండిపోయింది. 19 సంవత్సరాలు నేను ఊరి మీద పడ్డాను, బీట్లు కొట్టడానికి. ఎలా కొట్టేవాడివి? నీలాంటి పిల్ల కనిపించాలి గాని మనం ఇడియట్. చూపులతో గుచ్చి గుచ్చి మా ఆవిడ పేరు మణి. కవిత చెప్తానని పేరు చెప్తున్నావేంటి? పేరుతోనే స్టార్ట్ అవుతుంది ఈ కవిత. మా ఆవిడ పేరు మణి, వాళ్ళ అమ్మగారు తుని. మణి తుని ప్రాస సరిపోయిందా? కరెక్ట్ గాను. మా ఆవిడ పేరు మణి, వాళ్ళ అమ్మగారు తుని. దాన్ని చేసుకోగానే పట్టింది నాకు ఈ శని. నీకు శని పట్టిందా? అది బాగా తిని నన్ను ఊరూరు తిరగమని అప్పగించింది నాకు ఈ పని. సరిపోయింది. ఇలాంటి కవితలేం కాదు నేను చెప్పేది. అతి అయోధ్య నగరాన్ని పరిపాలించే అగ్రగణ్యుడు హరిశ్చంద్ర మహారాజు. అతని భార్య చంద్రమతి, కుమారుడు లోహితాసుడు. పుట్టి 10 ఏళ్ల బాలుడయ్యాడు. అయ్యా బుర్రకథ అయిపోయింది, అందరూ ఇంటికి వెళ్ళిపోండి. అయిపోయింది బుర్రకథ అయిపోయింది, అప్పుడే ఇంటికి వెళ్ళిపోండి. కదా ఏ హ్యాపీగా ఉండొచ్చమ్మా. లేక పుట్టిన పిల్లలకి 10 రోజులు పెట్టి జ్వరమా. జ్వరమా? ఏరా? మన విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం 3 జిల్లాలు హాస్పిటల్ తిప్పారండి. టెస్టులు చేశారు, ఎక్కడ ఏ జ్వరం అని తేలలేదు. లాస్ట్ అండ్ ఫైనల్ గా నెల్లిమేలు మింసి తీసుకొచ్చి టెస్టులు చేశారు, అక్కడ తేలింది పలానా జ్వరం అని. ఏం జ్వరం? అదేది మంచి జ్వరమేనమ్మా. మలేరియా? అది కాదు. టైఫాయిడ్? అది కాదు. చికెన్ గున్యా? అది కాదు. మొన్న వచ్చిపోయింది కరోనా ఏంటి? అది కాదు. మరి ఏం జ్వరం వచ్చిందిరా? ఆ జ్వరం పేరు ఇల్లుది. ఏది? ఆ జ్వరం ఇల్లుది.
ఏం జ్వరం? డెంగ్యూ జ్వరం. ఆ డెంగ్యూ జ్వరం వచ్చింది పిల్లలకి. ఆ. ఎప్పుడైతే డెంగ్యూ జ్వరం వచ్చిందో ఆ జ్వరం వచ్చిన కానీ పిల్లలు అన్నం తినలేదు, నీళ్ళు తాగలేదు, పాలు తాగలేదు, ఎప్పుడైతే పిల్లలు పాలు తాగలేదు ఆ సూరమ్మ సుబ్బమ్మ పిల్లల్ని అడ్డట్లు వేసుకొని పాడుతాను. ఎలా పాడుతాను? ఆ సూరమ్మ సుబ్బమ్మ ఏం పిల్లడు పక్కనే వంటమ్మ పాలు తాగడు. సూరమ్మ సుబ్బమ్మ ఏం పిల్లడు పక్కనే వంటమ్మ పాలు. వీడికి బుర్ర ఉందా లేదండి? కానీ ఎవరి పిల్లడైతే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే పాలు ఇస్తుంది కదమ్మా. ఆ. కానీ ఊరోళ్ళందరి దగ్గరికి వెళ్తే ఎందుకు ఇస్తారు చెప్పు? వాళ్ళ అమ్మని ఏదో అమ్మ ఏ చెరువు పనికి వెళ్ళిపోయా. నైట్ కరెక్ట్ పాడుతాను. తప్పులు రాకుండా మంచి పాట. మంచి పాట. నీకు కావలసింది నా కాడ ఉంది. నీకు కావలసింది నా కాడ ఉంది. నీకు కావలసింది నా కాడే ఉంది. పాటలోని కాళ్ళున్నాయా? మరేటోని అమ్మా నీకు కావాల్సింది నా దగ్గర ఉందని పాడాలి. తప్పు. ఎవరు తప్పు? ఈవిడ తెలిసి పడిపోయినని నాకు చెప్పేస్తాను. నువ్వు పాడిందే తప్పు, నేను చెప్పిందే కరెక్ట్. నేను పాడింది తప్పు, తప్పు. నువ్వు చెప్పింది కరెక్ట్.